హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ మనం చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్లో అసలు ఏముంది, అసలు మనం ఏం చూడబోతున్నాము, నేను ఇంకా మీకు ఏం చూపించబోతున్నాను అనే వీడియోని అయితే మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడండి. దానికంటే ముందుగా మన వీడియోని ఒకసారి ఒక లైక్ అయితే వేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వాటర్ ఫాల్ని చూడటానికి వచ్చేసాము. ఇది మెట్టుగూడ జలపాతంగా చూపుతారు. కారణం ఏంటంటే ఈ మెట్టుగూడ జలపాతానికి పక్కనే మెట్టుగూడ అనేటువంటి ఒక గిరిజన గ్రామం ఉండటం వల్ల దీనికైతే మెట్టుగూడ జలపాతం అనేది పిలవటం జరుగుతుంది. సో రైట్ సైడ్ చూడండి, టూరిజం బోర్డు అయితే పెట్టారు. ఈ ప్రాంతం నుంచి వేరే వాటర్ ఫాల్స్ అలాగే వ్యూ పాయింట్స్ అయితే ఉండటం జరిగింది. సో కాబట్టి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి అయితే ఉన్నాయో ఇక్కడ బోర్డులు అయితే చూపించడం జరిగింది. మీరు కూడా ఈ వాటర్ ఫాల్ నుంచి మిగిలిన వాటర్ ఫాల్ కానీ వ్యూ పాయింట్స్ కి అయితే వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇకపోతే కాస్ట్ బోర్డు కూడా పెట్టున్నారు లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఈ కాస్ట్ బోర్డు 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ కాస్ట్ అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనమైతే కావాల్సిన చేయకుండా టికెట్ తీసేసుకొని ఈ మెట్టుగూడ జలపాతాన్ని అయితే పూర్తిగా చూసేద్దాం. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే మెట్టుగూడ జలపాతానికి ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, మరి తాళ్ళతో పైకి ఎక్కి ఆడుకునే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మనము ఎక్కి ఆడుకోవచ్చు. నేను కూడా కాసేపు సరదాగా ఎక్కేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఆట ప్లేస్ అయితే ఉంది. ఇది కూడా మరి మనము సరదాగా ఆడుకోవచ్చు. సో చిన్నపిల్లలకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా చిన్నపిల్లల్లా కాస్త ఆడుకున్నాక ఇప్పుడైతే నెక్స్ట్ దిగేసి అయితే మనం పైకి వెళ్ళిపోదాం. బట్ ఇక్కడ ఇంకొకటి ఊయల కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఊయల కూడా మనం ప్రశాంతంగా హాయిగా అట్లా ఊగుతూ ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. సో నేను మా బామర్ది ఆది కలిసి అయితే మనము వాటర్ ఫాల్ని చూడటానికి వచ్చాము. సో మనమైతే ప్రెజెంట్ వాటర్ ఫాల్ని చూడటానికి వెళ్తున్నాము. లెట్స్ కమ్ టు సీ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ మెట్టుగూడ జలపాతం. అండ్ ఫ్రెండ్స్, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హెచ్చరిక బోర్డు అయితే ఇక్కడ కనబడుతుంది. జాగ్రత్త, మరి పొదల్లోకి తిరగకూడదు, ఇక్కడ పాములు రకరకాలైన విష సర్పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక బోర్డు అయితే ఉంది, దయచేసి గమనించండి. మెట్టుగూడ జలపాతం దగ్గర సీసీ కెమెరాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఇక ఫ్రెండ్స్, మనమైతే సో మెట్టుగూడ జలపాతాన్ని చూడటానికి అయితే పైకి అట్లా మెట్ల పైకి ఎక్కుతున్నాము. అండ్ బ్యూటిఫుల్గా లొకేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా కూల్గా కూడా అయితే ఉండబోతుంది. సో మేమైతే నేను మా బామర్ది కలిసి అయితే మెట్లు ఎక్కుతున్నాము. సో మెల్లమెల్లగా ఎక్కుతున్నాము. సో ఎందుకంటే ఫాస్ట్గా ఎక్కితే అలసిపోతాం కాబట్టి చాలా మెల్లగా ఎక్కాలి, లేక కొంచెం జారుగా కూడా ఉంటుంది. సో స్పీడ్గా ఎక్కితే ఒకవేళ కాలు జారితే మళ్ళా మన మూతి పళ్ళు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మెల్లగా అయితే వెళ్దాం, చూసి అక్కడ వాటర్ ఫాల్ని అయితే చూసేసి వచ్చేద్దాం హ్యాపీగా. సో ఫ్రెండ్స్, ఇదే అండి, ఇక్కడ కూడా సూపర్గా ఉంటుంది. ఈ మెట్లు వచ్చి కొంచెం దగ్గరగా ఉంటాయి, జారుగా ఉంటుంది. సో మెల్లగా అయితే మీరు కూడా రావాలి. అండ్ మొత్తం రాళ్ళతో ఉంటుంది కాబట్టి మరి పెద్దవాళ్ళు ఎక్కేటప్పుడు అలాగే చిన్నపిల్లలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా మీరు వెళ్ళండి, తొందరపడబాకండి. ఓకే, చూడండి నా చుట్టూ కూడా సో గ్రీనరీ ఉంటుంది. ముఖ్యంగా అయితే ఈ చుట్టూ కూడా మరి మా గిరిజనులు కొండ చీపురులు పండించే పరిస్థితి అయితే కనబడుతుంది. సో మీరు కూడా చూడొచ్చు. సో మనమైతే ఇంకా పైకి ఎక్కుతున్నాం మెల్లమెల్లగా. సో నేనైతే మా కెమెరా తీసుకుంటూ అట్లా పైకి ఎక్కుతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా అలసిపోతే కనుక ఎదురుగా కనబడుతున్నటువంటి సిట్టింగ్ ఉంది చూడండి, ఐటీడీ సీతంపేట, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇదిగో మరి మా బామర్ది అయితే కాసేపు అలసిపోయాడు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా అలసిపోయానేమో. సో మా వాడు రెస్ట్ తీసుకున్నాడు కాసేపు, నేను కూడా రెస్ట్ తీసుకోవాలి. సో మొత్తానికి రెస్ట్ తీసుకున్నాక మరలా పైకి అయితే ఎక్కుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీకు చూపిస్తాను, కూల్గా ఉంటుంది ఈ ప్లేసు. ఇదండి ఫ్రెండ్స్, సో ఇదైతే వ్యూ పాయింట్. ఇదిగో మనమైతే ఫైనల్గా వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. సో వాటర్ ఫాల్ చూడండి, పై నుంచి వస్తుంది, చాలా బ్రహ్మాండంగా సూపర్గా అయితే ఉంటుంది. స్నానం చేయడానికి ఇక్కడ కుదరకపోవచ్చు కానీ కిందకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త అండి, మరి కాళ్ళు కూడా మరి స్లిప్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ప్రయోగాలు అయితే దయచేసి చేయొద్దు. ఎందుకంటే అక్కడ నుంచి కిందకి వెళ్ళేంత వరకు చూడండి మొత్తం రాళ్ళేని.
సో పడిపోతే మాత్రం తల పగిలిపోయి మరి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరైతే జస్ట్ అక్కడికి వెళ్ళి చూడండి తప్ప ఇక్కడ విన్యాసాలు లేకుంటే మరి అల్లరి చిల్లర పనులు అయితే దయచేసి ఎవరు కూడా చేయొద్దు. జస్ట్ అక్కడికి వెళ్ళండి, నిల్చోండి, మరి ఆ వాటర్ ఫాల్ని అందాన్ని చూసి మరి ఆస్వాదించండి తప్ప చిల్లర పనులు గట్రా ఏమైతే చేయదు. ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికైతే ఈ వాటర్ ఫాల్ సూపర్గా ఉంది. ఇక్కడ ఐటీడీ సీతంపేటకు దగ్గరలో ఈ వాటర్ ఫాల్ అయితే అందరికీ అనువుగా రావడానికి వెళ్ళడానికి చూడటానికి సో అన్నిటికైతే సో అనువుగా ఉంది. సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో మా బామర్ది అయితే లోపలికి వెళ్తున్నాడు, ఎందుకంటే కొంచెం కుర్రోడు కదా, బాగా ఆనందించడానికి అయితే లోపల వెళ్తున్నాడు. సో ఫ్రెండ్స్ మనమైతే వాటర్ ఫాల్ చూసేసాము. ఓకే, వాటర్ ఫాల్ చూసేసి మనమైతే బయటకు వస్తున్నాం. మరి ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో మీరు కాసేపు ఆగి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఆగో అడవులు, కొండలు అండ్ మా పచ్చని పొలాలు చాలా బాగున్నాయి, మీరు కూడా చూడవచ్చు. అదైన తర్వాత మనమైతే మరలా రిటర్న్ అవుతున్నాము. ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా పైకి ఎక్కి అలసిపోయి కాసేపు కూర్చున్నారు. మరి ఇంకా వస్తున్నారు జనాలు ఒకరి తర్వాత ఒకరు, చిన్నపిల్లలు అందరూ కూడా మరి వాటర్ ఫాల్ని చూడటానికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మరి ఇగో బాబు కూడా వాటర్ ఫాల్ చూడడానికి అయితే వచ్చేసాడు. సో అక్కడ మరి సిస్టర్స్ అండ్ వాళ్ళు కూడా మరి వాటర్ ఫాల్ చూడటానికి వస్తున్నారు. ఇంకొక తల్లి అయితే పెద్ద ఆవిడ మరి పైకి ఎక్కడం చాలా కష్టం అవుతుంది, అయినా కానీ మరి వాటర్ ఫాల్ అందాలను చూడటానికి వస్తున్నారు. మరి వీళ్ళైతే వైజాగ్ నుంచి వచ్చారని చెప్పారు, కాబట్టి నిజంగా వైజాగ్ నుంచి మరి వాటర్ ఫాల్ని చూడడానికి రావడం సూపర్ అండి. సో కాబట్టి అంత బాగుంటుంది వాటర్ ఫాల్. సో ఫ్రెండ్స్ మనమైతే పైకి వాటర్ ఫాల్ వెళ్ళి తిరిగైతే రిటర్న్ అయిపోయాము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ డౌన్లో ఉన్నటువంటి ప్లేసెస్ అయితే మనం ఒకసారి అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్ మరి డౌన్లో ఇది ఒక షెడ్ ఉంది. నెక్స్ట్ అదే ఇంకొక పక్కన కూడా సేమ్ అదే షెడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది వాటర్ ఫాల్ని అయితే మరి మనం బ్రహ్మాండంగా చూడొచ్చు. అలసిపోయే వాళ్ళు లేదా పిక్నిక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా ఏదైనా పిక్నిక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదైతే కిందనున్న వాటర్ ఫాల్ సూపర్గా ఉంది. ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు. సో స్నానం చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, వ్యూ పాయింట్ మొత్తం అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ మరి ఎవరైనా లేడీస్లు స్నానం కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే లేడీస్లు కానీ జెంట్స్ కానీ ఎవరైనా స్నానాలు చేయాలి అనుకునే వాళ్ళకు మరి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి, ఇది అవైలబుల్గా ఉన్నాయి. జెంట్స్ డ్రెస్సింగ్ రూమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసేమో కొంచెం ఈ బ్యాక్ సైడ్ వెళ్తే లేడీస్ డ్రెస్సింగ్ రూమ్, ఎందుకంటే ముందైతే లేడీస్ పెట్టలేదు, ఎందుకంటే లేడీస్లకి కొంచెం ప్రైవసీ ఉండాలి కాబట్టి లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఫ్రంట్గా ఉన్నది మరి బాయ్స్ డ్రెస్సింగ్ రూమ్. కాబట్టి స్నానాలు చేయాలనుకునే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఈ వాటర్ ఫాల్కి వస్తే కూడా మీకు బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఉన్న సంగతులు ఇవేనండి. సో ఫ్రెండ్స్, ఒకటి సీతంపేటకి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ ఇదే అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే మరి ఇక్కడ వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా, అలాగే రాళ్ళు ఉంటాయి, రాళ్ళ దగ్గర మనం విన్యాసాలు గట్రా చేయకుండా కింద ఉన్నటువంటి వాటర్ ఫాల్ని మరి ఎంజాయ్ చేసి మనము ఆనందించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను.